హలో అండి, అందరికీ నమస్తే. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను చాలా రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఏదో ఆశించి కాదు కానీ చాలా మందితో ఇంటరాక్షన్లో ఉందామని, అలాగే చాలా మందితో కనెక్ట్ అవుదామని, చాలా రీసెర్చ్ చేద్దామని, ఇలా ఈ ఆస్ట్రాలజీకి సంబంధించి. సో దానివల్ల నేను ఈ ఛానల్ పెట్టడం జరిగింది. సో నా రీసెంట్ వీడియోస్ని చాలామంది చూశారు అండ్ సబ్స్క్రైబర్స్ కూడా నాకు అరౌండ్ 100 దాటారు ఫస్ట్ టైం. సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ చాలా థ్యాంక్స్. సో ఈ వీడియో వచ్చేసి మిథున లగ్నం గురించి. సో మీరు మెయిన్ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మిథున లగ్నం వాళ్ళకి మొత్తం ఎలా ఉంటుంది అన్నది నేను చెప్పట్లేదు. అలాగే నేను లగ్నాల వారీగా చేస్తున్నాను కదా, అది ఏ ఏ లగ్నాల వారికి ఎలా ఉంటుందో అది నేను చెప్పట్లేదండి. దానికి ఇంకా నేను సెపరేట్గా ఫ్యూచర్లో చాలా మంచిగా ప్లాన్ చేసుకున్నాను. సో విషయం ఏంటి అంటే, అసలు లగ్నాల వారీగా ఏ ఏ గ్రహాలు మంచి గ్రహాలు అన్నది మనం తెలుసుకోవడానికి అనమాట. సో మనకి ఈ మిథున లగ్నం వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంటుందన్నమాట. దేనికి? ఈ మిథున లగ్నం వాళ్ళకి కేంద్రాధిపత్య దోషం గురువుకి కేంద్రాధిపత్య దోషం వస్తుంది కదా. సో చాలా మంది అసలు గురువు ఎలా ఉంటారు, గురువు ఆస్పెక్ట్ ఎలా ఉంటుంది, గురువు మాకు మంచి చేస్తారా చెడు చేస్తారా, అసలు గురువు సంగతి ఏంటి అన్న విషయం చాలా మందికి కన్ఫ్యూజన్ అనమాట. అండ్ కొత్తగా జ్యోతిష్యం నేర్చుకున్న వాళ్ళకి కూడా ఈ గురువు అసలు ఏం చేస్తారు, కేంద్రాధిపత్య దోషం వచ్చినప్పుడు తన బెనిఫిట్నెస్ అంతా కూడా కోల్పోతారు కదా, తన మంచి చేసే కెపాసిటీ ఎనర్జీని కోల్పోతారు కదా, అసలు ఏం చేస్తారు అన్నది చాలా మందికి కన్ఫ్యూజన్ అనమాట. సో ఈ వీడియోలో మీకు చాలా వరకు నేను కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో పూర్తిగా ఈ వీడియో చూడండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మనం ఈ లగ్నాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ముందుగా మిథున లగ్నం గురించి మనం చెప్పుకుందాం. సో మిథున లగ్నానికి లగ్నాధిపతి ఎవరు? బుధుడు. సో చాలా మంది ఏం చెప్తారో తెలుసా, అసలు మిథున లగ్నానికి కేవలం ఒకే ఒక పాజిటివ్ ప్లానెట్, ఒకే ఒక బెనిఫిక్ ప్లానెట్ ఉంది, అది వీనస్ అంటే శుక్రుడు అని చెప్తారు చాలా మంది. అది ఎందుకు అలా చెప్తారో నేను చెప్తాను. మనం కేంద్రాధిపత్య దోషం గురించి తెలుసుకున్నాం ముందు వీడియోలో. కేంద్రాధిపత్య దోషం అంటే ఏంటి? ఒక పాజిటివ్ ప్లానెట్ అంటే ఒక న్యాచురల్ బెనిఫిక్ సహజ శుభగ్రహం కేంద్రాలని గనక ఓన్ చేసుకుంటే, అంటే కేంద్రాలని రూల్ చేస్తుంటే ఆ సహజ శుభత్వాన్ని కోల్పోతారు. సో దానివల్ల న్యూట్రల్ అయిపోతారు. అలాగే ఈ మారక స్థానాలని కొన్ని ప్లానెట్స్ పొందడం వల్ల, మారకాధిపతులు అవ్వడం వల్ల ఫంక్షనల్ మ్యాల్ఫిక్స్ అని చెప్తారు. సో ఇక్కడ మిథున లగ్నానికి లగ్నాధిపతి ఎప్పుడు, ఏ జాతకంలో అయినా సరే లగ్నాధిపతి ఎప్పుడు కూడా శుభగ్రహమే. ఈ బుధుడు 4వ స్థానాన్ని కూడా రూల్ చేస్తారు. సో 4వ స్థానం కేంద్ర స్థానం అయ్యింది. అలాగే ఈ లగ్నాధిపతి అంటే సహజ శుభగ్రహమైన బుధుడు ఈ కేంద్రాన్ని రూల్ చేస్తున్నప్పుడు ఆయన తన సహజ శుభత్వాన్ని కోల్పోయి న్యూట్రల్ అయిపోతారు ఈ ప్లానెట్. సో ఇది మీరు కొంచెం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. సో చాలా మంది ఇలా న్యూట్రల్ అయిపోతారు కాబట్టి మాకు ఆ ఫలితాలు ఇవ్వరు అని అనుకుంటూ ఉంటారు. అలాగే చాలా మంది జ్యోతిష్యులు కూడా నేను చూశాను, ఓన్లీ శుక్రుడు మాత్రమే చాలా పాజిటివ్ ప్లానెట్ కింద చెప్తారనమాట. మీరు అలా దయచేసి కన్సిడర్ చేసుకోవద్దు. ఎప్పుడు కూడా లగ్నాధిపతి శుభగ్రహమే. ఆయన వేరే ఏ స్థానం ఆయనకి వచ్చినా కూడా ఆ లగ్నాధిపతి ఏ ఏ స్థానాల్లో ఉన్నారు, ఏ గ్రహాలతో ఉన్నారో మనం చూసుకుని దాన్ని బట్టి యోగాలు అనేది చెప్పాలి. సో 4వ స్థానం వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది కూడా ఉంటుంది. ఎందుకంటే 4వ స్థానానికి సంబంధించి ఆయన తన సహజ శుభత్వాన్ని కోల్పోతారు. బట్ ఈ బుధుడు ఏ గ్రహాలతో ఉన్నారో దాన్ని బట్టి చూస్తే చాలా వండర్ఫుల్ గానే ఈ బుధుడు మనకి మిథున లగ్నం వాళ్ళకి ఎక్సలెంట్ గా పనిచేస్తారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. సో లగ్నాధిపతి గురించి మాట్లాడుకున్నాం, చతుర్థాధిపతి కూడా బుధుడు కాబట్టి ఆయన గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ద్వితీయాధిపతి ఎవరు? చంద్రుడు. సో చంద్రుడు ఈ యొక్క లగ్నం వారికి మారక స్థానాధిపతి, అంటే మారకుడు అవుతారు. కానీ చంద్ర సూర్యులు మారకాన్ని ఇవ్వరు అని చెప్పి మనకి పరాశర జ్యోతిష్యంలో పరాశర మహర్షి మనకి చెప్పారు. చంద్రుడు సూర్యుడు మనకి మారకాన్ని ఇవ్వరు. సో చంద్రుడు సూర్యుడు ఏ ఏ ప్లానెట్స్ తో అసోసియేట్ అయి ఉన్నారో వాళ్ళకి ఆ యొక్క ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది తప్ప చంద్రుడు సూర్యుడు డైరెక్ట్ గా మారకాన్ని అయితే ఇవ్వరు. ఇది 2వ స్థానాధిపతి కాబట్టి ఓకే ఫైన్. ఇది న్యూట్రల్ కదా, మనకి 2వ స్థానం ఇంప్రెషనబుల్ హౌస్. సో ఈ 2వ స్థానాధిపతి ఏ ఏ స్థానాల్లో ఉన్నారో, ఏ ఏ శుభగ్రహాలతో ఉన్నారో, ఒకవేళ పాపగ్రహాలతో ఉన్నారో దాన్ని బట్టి రిజల్ట్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ 3వ స్థానాధిపతి ఎవరు? సూర్యుడు. సో సూర్యుడు కూడా ఒక రకంగా త్రిక స్థానాధిపతి కాబట్టి ఒక రకంగా నెగిటివ్ ప్లానెట్టే. ఇప్పుడు 5వ
స్థానానికి చూద్దాం. 5వ స్థానాధిపతి ఎప్పుడూ కూడా శుభగ్రహమే ఏ లగ్నానికైనా. సో 5వ స్థానాధిపతి ఎవరు? శుక్రుడు. అలాగే శుక్రుడికి 12వ స్థానాధిపత్యం కూడా వచ్చింది. 12వ స్థానాధిపతి ఎప్పుడు కూడా న్యూట్రల్ కదా. సో ఈ శుక్రుడు శుభగ్రహాలతో ఉంటే అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తారు. ఒకవేళ పాపగ్రహాలతో ఉంటే ఫైన్, ఎందుకంటే పంచమాధిపతి కాబట్టి ఖచ్చితంగా బాగానే ఉంటుంది. చాలా మందికి నేను చూసినట్టయితే ఖచ్చితంగా బాగానే ఉంటుంది, ఎటువంటి సందేహం లేదు. సో మనం బుధుడు గురించి శుక్రుడు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు 6వ స్థానాధిపతి కుజుడు, అలాగే మనకి 11వ స్థానాధిపతి కూడా కుజుడు అవుతారు. సో ఇది కొంచెం ఇబ్బంది పెట్టే ప్లానెట్. కుజుడు చాలా ఇబ్బంది పెట్టే గ్రహం, పర్టికులర్గా ఈ మిథున లగ్నం వాళ్ళకి. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మిథున లగ్నం వాళ్ళకి కుజ దశ వచ్చినప్పుడు, కుజుడు అంతర్దశ వచ్చినప్పుడు, గోచారంలో కుజుడు కొన్ని సెర్టైన్ హౌసెస్కి వచ్చినప్పుడు కూడా ఇబ్బంది కలుగజేస్తారు. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మెయిన్ మనకి గురువు గురించి వస్తే, దయచేసి అందరూ ఇది ఇక్కడ స్కిప్ చేయకండి. సో గురువు గురించి వస్తే, గురువు సహజ శుభగ్రహం. గురువు కేంద్రాధిపతి అయ్యారు, 7వ స్థానం అలాగే 10వ స్థానం. మనకి లగ్నం యొక్క ఫలితం మనకి గురువుకి రాదు, ఎందుకంటే లగ్నాధిపతి కాదు కాబట్టి. పరాశర మహర్షి ఏం చెప్పారు అంటే, ఒక న్యాచురల్ బెనిఫిట్ అంటే సహజ శుభగ్రహం 2 కేంద్రాలని రూల్ చేస్తూ మారక స్థానాధిపతి కూడా అయితే అది చాలా మ్యాలిఫిక్ ప్లానెట్, అంటే చాలా ఇబ్బంది పెట్టే గ్రహం అని అయితే మనకి తెలుసు, మనకైతే చెప్పారు. చాలా మంది కూడా అదే ఫాలో అవుతారు. సో గురువు అనేది చాలా మ్యాలిఫిక్ ప్లానెట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాకపోతే గురువు ఏ స్థానాల్లో ఉన్నారో మనం చూసుకోవాలి. ఇప్పుడు న్యాచురల్ మ్యాలిఫిక్, న్యాచురల్ బెనిఫిక్, ఫంక్షనల్ మ్యాలిఫిక్, ఫంక్షనల్ బెనిఫిక్ అంటున్నాం. మరి ఈ ఫంక్షనల్ మ్యాలిఫిక్ అయినప్పుడు గురువు మరి సహజ శుభత్వం కూడా ఉండాలి కదా. మరి సహజ శుభత్వాన్ని పరాశర మహర్షి ఎందుకు చెప్పినట్టు మనకి అంటే ఏదో ఒక రీజన్ ఉండే కదా మనకి చెప్తారు. అలాగే అష్టక వర్గ్ అనే కాన్సెప్ట్లో గురువుకి అత్యధికమైన పాయింట్స్ అనేవి మనకి పరాశర మహర్షి ఇచ్చారు కదా. సో గురువు అనేది ఎప్పుడు కూడా న్యాచురల్ బెనిఫిట్కే. సో మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు గురువు గనక కేంద్రాల్లో కోణాల్లో ఉంటే వెల్ అండ్ గుడ్, బాగానే ఉంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. ఏ విషయాల్లో బాగుంటుంది? గురువు న్యాచురల్ సిగ్నిఫికేషన్స్కి బాగుంటుంది. అంటే గురువు న్యాచురల్ సిగ్నిఫికేషన్స్ ఏంటి? గురువు అంటేనే హోప్. గురువు హోప్నిచ్చే ప్లానెట్. గురువు అంటే ఎక్స్పాన్షన్, ఆయన ఎక్కడుంటే అక్కడ ఎక్స్పాండ్ చేస్తారు. గురువు అంటే టీచర్స్, గురువులు. అలాగే గురువు అంటే ఎల్డర్స్. అలాగే గురువు అంటే ఏంటి? మనకి వెల్త్కి కారకుడు. గురువు సంతాన కారకుడు. అలాగే గురువు ఈ సొసైటీకి సంబంధించి 11వ స్థానానికి కారకుడు కదా. సో సొసైటీకి సంబంధించిన కారకుడు. గురువు బ్యాంక్స్కి కారకుడు. గురువు ఫైనాన్స్కి కారకుడు. అలాగే గురువు కుటుంబానికి కూడా కారకుడు ఒక రకంగా, ఎందుకంటే 2వ స్థానానికి కారకుడు కూడా గురువే. అలాగే ధనానికి కారకుడు. సో ఎప్పుడైతే గురువు మంచి స్థానాల్లో ఉన్నారో ఈ న్యాచురల్ సిగ్నిఫికేషన్స్ అన్నీ కూడా బాగుంటాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ లగ్న. అంటే ఏ లగ్నానికి, ఇప్పుడు ఈ లగ్నానికి గురువు పాపి అయినా, ఒకవేళ న్యూట్రల్ అయినా, బెనిఫిక్ అయినా, ఏదైనా కూడా గురువు గనక పాజిటివ్ స్థానాల్లో అంటే కోణాల్లో ఉంటే, లేదా ఉచ్చ స్థానంలో ఉన్నా, లేకపోతే ఫ్రెండ్స్ అంటే మిత్రక్షేత్రంలో ఉన్న, స్వక్షేత్రంలో ఉన్న, ఎప్పుడు కూడా గురువు వండర్ఫుల్గా పనిచేస్తారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఏ రకంగా న్యాచురల్ సిగ్నిఫికేషన్స్ పరంగా గురువు వండర్ఫుల్గా ఇస్తారు. కాకపోతే ఆ స్థానానికి సంబంధించినవి ఇబ్బంది. ఎప్పుడు ఇబ్బంది? దశలు, గురువు దశ అంతర్దశల్లో అది చాలా ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మరి గురువు ఆస్పెక్ట్స్ ఏమవుతాయండి? చాలామంది గురువు ఏ గ్రహాన్ని చూసినా ఏం చూసినా సూపర్ అంటారు కదా, అది ఎంతవరకు నిజం అంటే, గురువు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లానెట్ని చూసారనుకోండి. ఇప్పుడు ఈ గురువు ఈ ప్లానెట్ని చూసారనుకోండి, ఆ ప్లానెట్ ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే ఈ గురువు దృష్టి వల్ల ఆ ప్లానెట్కి ఒక హోప్ వస్తుంది, ఒక ఎనర్జీ వస్తుంది, ఒక ఎక్స్పాన్షన్ వస్తుంది, ఒక బ్రైట్నెస్ వస్తుంది. సో దానివల్ల ఈ గురువు చేత చూడబడిన ప్లానెట్ ఇప్పుడు కూడా చాలా పాజిటివ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే గురువు ఈ కొన్ని లగ్నాలకి చాలా మ్యాల్ఫిక్ ప్లానెట్ కదా, ఆ మ్యాల్ఫిక్ దృష్టి ఆ హౌస్ మీద పడుతుంది. ఓకే, అర్థమైందా మీకు? అంటే ఈ శుభదృష్టి ఏ లగ్నానికైనా కూడా ఈ శుభదృష్టి ఈ యొక్క గ్రహం మీద పడినప్పుడు, ఏ గ్రహాల మీద పడిందో ఆ గ్రహాల మీద పడినప్పుడు చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా గురువు అయితే ఇస్తారు. కాకపోతే ఆ హౌస్ని, ఈ యొక్క మ్యాల్ఫిక్ ప్లేస్ని ఓన్ చేసుకుని
ఈ మ్యాల్ఫిక్నెస్ వచ్చినప్పుడు గురువు కానీ వేరే ఆయా స్థానాలు చూసినప్పుడు ఆ స్థానాల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అది కూడా పూర్తిగా జాతకం చూసి, గురువు ప్లేస్మెంట్ చూసి, ఆయన డిగ్రీలు చూసి, ఆయన గండాంతంలో ఉన్నారా లేకపోతే ఆయన ఏ అవస్థలో ఉన్నారు, ఇవన్నీ కూడా చూసి మనం పరిగణించాలి. జనరల్గా మనం చెప్పకూడదు, జనరిక్గా మనం అయితే చెప్పకూడదు. సో గురువు సప్తమాధిపతి, దశమాధిపతి. సో గురువు దశలు వచ్చినప్పుడు గురువు గనక బాగోకపోతే వివాహ జీవితం, వైవాహిక జీవితం పరంగా బిజినెస్లో ఇబ్బంది పడడం. అలాగే 7వ స్థానం ఇతరులను రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు లగ్నం సెల్ఫ్ నేనైతే 7వ స్థానం ఇతరులను రిప్రజెంట్ చేస్తుంది. సో ఇతరుల పరంగా ఇబ్బంది పడడం. అలాగే 10వ స్థానం అంటే మీకు తెలుసు, వృత్తి, మన కర్మ, మన 10వ స్థానం అంటే చాలా మందికి మీకు తెలిసే ఉంటుంది. నేను డీటెయిల్గా వాటి గురించి ఈచ్ అండ్ ఎవ్రీ సిగ్నిఫికేషన్ చాలా ఒక 200-300 పైగా ఉంటాయండి. జనరల్గా చెప్పాలంటే వండర్ఫుల్ బుక్స్ ఉన్నాయి, నేను మీకు రికమెండ్ కూడా చేస్తాను అవన్నీ. సో దాన్ని బట్టి ఆయా రిజల్ట్స్ మనకి ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది. సో గురువు అయిపోయింది. ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి? శని. సో శని ఈ మిథున లగ్నం వాళ్ళకి అష్టమ నవమాధిపతి. సో అష్టమాధిపతి అయ్యి ఆయన ఇంప్రెషనబుల్ హౌస్కి లార్డ్ అయినప్పుడు ఆయన న్యూట్రల్గా ఉంటారు. సో ఆయన ఏ స్థానాధిపతులతో కలిస్తే ఎలా ఉంటుంది అన్నది ఆ 8th హౌస్ ఆ యొక్క స్థానాలు బట్టి మనం చెప్పాలి. అలాగే 9వ స్థానం కాబట్టి బ్రహ్మాండం, ఎందుకంటే మనకి ఉన్న కోణ స్థానాల్లో 9 ది మోస్ట్ వండర్ఫుల్ స్థానం అనమాట. సో 9వ స్థానాన్ని రూల్ చేసే శని చాలా మంచి ప్లానెట్ అవుతారు. సో ఇప్పుడు శని బుధులు కలిసిన, శని శుక్రులు కలిసిన, బుధ శుక్రులు కలిసిన, అలాగే బుధుడు శని కలిసిన ఈ యొక్క టైం పీరియడ్స్లో, అంటే శని అంతర్దశ, బుధుడి దశ, లేదా శని దశ, బుధుడి అంతర్దశ, శుక్రుడి అంతర్దశ, లేదా బుధుడి దశ, మనం ఈ క్యాలిక్యులేషన్స్ మీరు చేసుకుని మీరు కంక్లూడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకి భేరీ యోగం అని నేను మీకు థంబ్నెయిల్లో ఇచ్చాను. భేరీ యోగం. భేరీ యోగం అంటే ఏంటి? ఈ మిథున లగ్నం వాళ్ళకి కాదు, అన్ని లగ్నాల వారికి కూడా ఇది వర్తిస్తుంది. భేరీ అంటే ఏంటి? ది డ్రమ్ అంటారు అనమాట. సో ఈ యోగం ఉన్న వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ అవుతారండి. అసలు ఈ యోగం ఎలా ఉందని ఎలా చెప్పాలి? మెయిన్ మనకి సహజ శుభగ్రహాలు అయిన శుక్రుడు, బుధుడు, గురువు, అలాగే చంద్రుడు, ఇవన్నీ కూడా కేంద్ర స్థానాల్లో ఉండి 9వ స్థానాధిపతి బలంగా ఉంటే దాన్ని భేరీ యోగము అంటారు అనమాట. సో ఇట్స్ అ వండర్ఫుల్ యోగం. సో దాని గురించి ముందు వీడియోలో నేను చెప్తాను. థంబ్నెయిల్లో ఇచ్చాను కాబట్టి మోస్ట్లీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మిథున లగ్నం వాళ్ళకి గురువు ఇబ్బంది పెట్టే గ్రహం అయినప్పుడు, ఒకవేళ పుష్కర నవాంశలో ఆయన మంచిగా ఉన్నారనుకోండి, పుష్కర నవాంశలో పడ్డారనుకోండి గురువు, పుష్కర నవాంశ అంటే ఏంటో కూడా మీకు చెప్తాను, పడ్డారనుకోండి గురువు తన మ్యాల్ఫిక్నెస్ని తగ్గించేసుకొని మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే ఈ భేరీ యోగం పర్టికులర్గా ఈ లగ్నం ఎందుకు చెప్తున్నాను అంటే ఈ వీడియోలో, సో ఎప్పుడైతే ఈ మిగతా గ్రహాలన్నీ కూడా మరి పాజిటివ్ కదా, గురువు తప్ప. సో ఎప్పుడైతే మిగతా గ్రహాలు కేంద్రాల్లో ఉండి, ఒకవేళ గురువు కూడా స్ట్రాంగ్గా ఉన్నా, లేదా గురువు కూడా కేంద్రంలో ఉండి 9వ స్థానాధిపతి స్ట్రాంగ్గా ఉన్నా, అది భేరీ యోగం కింద వస్తుంది. సో బాగుంటుంది. సో ఫైనల్గా కంక్లూడ్ చేసేది ఏంటి అంటే, మనకి మిథున లగ్నం వాళ్ళకి బుధుడు, శుక్రుడు, శని వీళ్ళే పాజిటివ్ ప్లానెట్స్. సో చంద్రుడు అసోసియేషన్ బట్టి ఉంటుంది. అలాగే మనకి కుజుడు నెగిటివ్ ప్లానెట్టే. అలాగే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ యోగాలకి కలిసి, అంటే యోగాలకి సంబంధించి మీరు చూసుకుంటే గురువు కంబైన్ అయినా కూడా యోగాలు ఫామ్ అవుతాయి. బుధుడికి గురువు కంజంక్షన్లో ఉన్న అది మంచి యోగం. అలాగే శనికి గురువు కంజంక్షన్లో ఉన్న అది మంచి యోగమే. కాకపోతే ఏంటంటే శని 8th హౌస్ను కూడా రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి అది ఇన్ఫీరియర్, అంటే సుపీరియర్ యోగం కాదు, ఇన్ఫీరియర్ యోగం అనమాట. సో గురువుతో కంజంక్షన్లో ఉన్న ఏ పాజిటివ్ ప్లానెట్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బుధుడు కానీ, శుక్రుడు కానీ, శని కానీ ఇప్పుడు గురువుతో కంజంక్షన్లో ఉన్న, గురువు వాళ్ళతో ఏ కంజంక్షన్లో జరిగిన, 2తో ఉన్నా, 3తో ఉన్నా, 3 గ్రహాలతో ఉన్నా, లేదా ఈ 2 గ్రహాలతో ఉన్నా కూడా గురువు కంజంక్షన్లో ఉన్నప్పుడు యోగం అనేది గురువు ఖచ్చితంగా వస్తుంది. సో గురువు వల్ల ఇక్కడ ఏంటంటే యోగాలు ఫామ్ అవుతాయి, న్యాచురల్ సిగ్నిఫికేషన్ పరంగా న్యాచురల్గా కూడా చాలా బాగుంటుంది, ఆస్పెక్ట్స్ అనేవి దెబ్బతింటూ ఉంటాయి కొన్ని విషయాల్లో. అలాగే దశలు అనేది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నేను మీకు డౌట్స్ అనేవి క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది నేను ఏదో డబ్బులు సంపాదించేద్దామని అలా నేను పెట్టలేదు ఈ ఛానల్. సో నాకు టైం ఉన్నంత వరకు నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తూ ఉంటాను. And thank you so much for watching. Please subscribe to my channel. Thank you.